శ్రీ గురవే నమః. శ్రీఆర్ స్టూడియోస్ భక్తి అనే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ స్వాగతం. మనలో మంచి సంస్కారం ఉండటం వలన, మనం సద్బుద్ధిని కోరుకోవడం వలన భగవత్ సంబంధమైనటువంటి విషయాలను వినాలి అనే ఆసక్తిని కలిగి ఉంటున్నాము. అట్లానే సత్సంగం చేసే విషయంలో కూడా శ్రద్ధను చూపిస్తున్నాం. అయితే సాధనకు అభ్యాసం అనేది ఎంత ముఖ్యం అంటే, అభ్యాసం గనక లేకపోతే భగవత్ సంబంధమైన విషయాల్లో ఆసక్తి కూడా తగ్గి, ఇతరమైనటువంటి విషయాల్లో ఆసక్తి పెరిగి, తద్వారా మన హృదయ శుద్ధికి ప్రతికూలమైన ప్రయత్నం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి అభ్యాసం నిరంతరం చేస్తూ ఉండాలి. మన శ్రద్ధను బలంగా తయారు చేసుకోవాలి. మనలో ఉన్నటువంటి భగవద్విశ్వాసాన్ని మరింత పెంచుకోవాలి. ఈ విషయంలో మనం ఎంత జాగ్రత్త పడితే మన జన్మను అంత మనం కాపాడుకుంటున్నట్లు. అయితే ప్రకృతికి సంబంధించి, మాయకు సంబంధించి మనలో ఉన్నటువంటి ఆసక్తి ఏదైతే ఉందో, ఆ ఆసక్తికి అనేకమైన కారణాలు. ఒకటి, అనాది కాలంగా మనం మాయాధీనులంగా ఉన్నాం. అంటే భగవంతుడికి విముఖంగా ఉన్నాం, అభిముఖులం కాల. అయితే భగవంతుడికి విముఖంగా ఉండటమే భవరోగానికి కారణమైంది. మరి భవరోగాన్ని మించిన భయంకరమైన రోగం ఇంకొకటి లేదు. ఎందుకంటే వేరు యోనుల్లో పడేటట్లు చేస్తుంది భవరోగం. జనన మరణ చక్రంలో పడేస్తుంది, దుఃఖ పరంపరలను కలిగిస్తుంది. మరి 84 లక్షల జీవరాశులలో మరి అన్ని యోనులలో వేరు జన్మలను పొందుతూ, వేరు యోనులలో పరిభ్రమిస్తూ, ఇది సుఖమా దుఃఖమా? మరి భగవంతుణ్ణి ఆశ్రయించే అవకాశం కాదు, ఇది మహత్తరమైనటువంటి భాగ్యం. భగవంతుడికి మన మీద ఎంత విశేషమైన కృప లేకపోతే మానవ జన్మనిస్తాడు? అందుకని త్వరపడి మనం ముఖ్యంగా ప్రయత్నించాల్సింది, శతం విహాయ భోక్తవ్యం, సహస్రం విహాయ స్నాతవ్యం, లక్షం విహాయ దాతవ్యం, కోటిం విహాయ హరిం స్మరేత్. ఎన్ని పనులున్నా కానీ భగవంతుణ్ణి స్మరించడాన్ని మించిన పని ఇంకొకటి లేదు. మరి భగవంతుణ్ణి ధ్యానించటానికి, భగవంతుణ్ణి స్మరించటానికి మనం ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నాం? జీవితంలో మనకు ఉపయోగపడేది, మన జన్మను కాపాడేది ఆ సమయమే. మనం ఎన్నో పనులు ఉన్నాయని చెప్పి ఈ విషయంలో అశ్రద్ధను చూపిస్తే, మన విషయంలో మనం అశ్రద్ధను చూపించినట్లే, మన మేలును మనం కాదనుకుంటున్నట్లే కదా. ఎందుకు అశ్రద్ధని చూపిస్తాము? చాలా సందర్భాలలో ఎందుకు మనం భగవత్ సంబంధమైన విషయాల్లో ఆసక్తిని తక్కువగా కలిగి ఉంటాము అనే దానికి మన హృదయంలో ఉన్నటువంటి మాలిన్యం ప్రధానమైన కారణం. అంటే మనస్సు ఎంత నిర్మలం అవుతూ ఉంటుందో అంత భగవత్ సంబంధమైన విషయాలలో అనురక్తి పెరుగుతుంది. మనస్సు ఎంత మలినం అవుతూ ఉంటుందో అంత భగవద్ విముఖత పెరుగుతూ ఉంటుంది. భగవంతుడికి కాకుండా వేరే విషయాల్లో మనం ఆసక్తిని పెంచుకుంటాం. మరి కొంత సమయం అటు, కొంత సమయం ఇటు, అన్ని విషయాలు ఆలోచిద్దాము అంటే మనస్సును మలినంగా చేసే విషయాలను ఆలోచించడం వలన అది మన సాధనకు మంచిది కాదు కదా, ప్రతికూలమే అవుతుంది కదా. ఎందుకంటే మనస్సులో ఉన్నటువంటి మాలిన్యమే పాపం. మరి ఆ మురికి, ఆ మాలిన్యం, ఆ దోషాలు ఇవి పోవాలి అంటే పరిశుద్ధమైనటువంటి విషయాల్లోనే మనస్సును పెట్టాలి, లగ్నం చేయాలి. దీనికి సాధన ఉపాయం. సాధన ద్వారానే మనం మనస్సును భగవంతుడికి దగ్గర చేసుకోగలుగుతాము, శ్రద్ధను పెంచుకోగలుగుతాము. అయితే ధనం ఏదైతే ఉందో లోకంలో, ఆ ధనం మీద వ్యామోహం ఏదైతే ఉందో అది ప్రమాదకరమని చెప్తున్నారు శంకరులు. అర్థం అనర్థం భావయ నిత్యం, నాస్తి తత సుఖ క్లేశ సత్యం అని. అంటే మన ఆలోచనలో, మన నిశ్చయంలో సంపద అంటే భౌతికమైనదే అనే భావంతో ఉంటాం. కానీ ఇది అజ్ఞానంతో మనం భావించేది. ఎందుకంటే సంపదో నైవ సంపద, విపదో నైవ విపద, సంపన్నారాయణ స్మృతి, విపద్విస్మరణం విష్ణో. కాబట్టి భగవంతుణ్ణి స్మరించడమే సంపద, భగవంతుణ్ణి విస్మరించడమే
ఆపద. ఎవరు ఎక్కువ భగవంతుణ్ణి స్మరిస్తున్నారో వాళ్ళు సంపన్నులు. ఎవరు భగవంతుణ్ణి విస్మరిస్తున్నారో వాళ్ళు ఆపదలను కోరుకుంటున్నట్లు. అంటే వాళ్ళ రక్షణను వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నట్లు. అంటే మనల్ని సదా కనిపెట్టుకునేవాడు, కాపాడేవాడు, మనతో అన్ని సంబంధాలు కలిగి ఉన్నవాడు భగవంతుడు కదా. మరి ఆయన్ను స్మరిస్తే మనకి ఏ భయము లేదు, మనకు ఏ ఆపద లేదు. భౌతికంగా కనపడే సంపదలు కావు, భౌతికంగా కలిగే ఆపదలంతకంటే కాదు. ఎందుకంటే ఇవన్నీ తాత్కాలికమైనవి, క్షణికమైనవి, నశ్వరమైనవి, శాశ్వతమైనవి కావు కదా. ఏ సుఖమైతే శాశ్వతంగా ఉంటుందో అది సుఖం, శాశ్వతం కానిది సుఖం కాదు, అల్పమైనది సుఖం ఎలా అవుతుంది? యోవై భూమా తత్ సుఖం నాల్పే సుఖమస్తి భూమాత్వేవ విజిజ్ఞాసితవ్య అంటోంది వేదం. కాబట్టి అల్పమాత్రలో ఉండేది సుఖం కాదు అని. మరి అనంత మాత్రలో ఉండేది, అనంతకాలం ఉండేది, ప్రతి క్షణం పెరిగేది, ఇంకా ఒకసారి సుఖం కలిగింది అంటే దుఃఖం అనేది కలగదు, అది సుఖం. మరి ఆ సుఖాన్ని మన సుఖం కాదని అజ్ఞానాన్ని పెంచి క్షణికమైన సుఖమే మనకు కావలసిన సుఖం అనే నిశ్చయాన్ని కలిగిస్తున్నటువంటి మనస్సు ఏదైతే ఉందో, బుద్ధి ఏదైతే ఉందో, అవి మనకు మేలు చేస్తున్నవే, హానిని చేస్తున్నవే? అంటే శాశ్వతమైన ప్రయోజనాన్ని నిర్లక్ష్యం చేసే మనస్సు మనకు మేలును చేసేదే, కీడును చేస్తున్నదే? ఇది గ్రహించి శాశ్వతమైన ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని అల్పమైనటువంటి ప్రయోజనాలను, అల్ప బుద్ధిని వీడి, ఎట్లా అయితే భగవంతుడు భగవద్గీతలో చెప్తున్నాడు, అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం అని. అల్పబుద్ధిని కలిగి ఉంటే మనం అంతంతో కూడినటువంటి ఫలాన్నే పొందాల్సి ఉంటుంది. కానీ ఉదారమైనటువంటి బుద్ధిని కలిగి ఉంటే మనం శాశ్వతమైన ప్రయోజనాన్ని పొందొచ్చు. అంటే తాత్కాలికమైనటువంటి క్షణికమైనటువంటి సుఖాలకు ప్రాధాన్యాన్ని ఇస్తే అంతకంటే భయంకరమైన ప్రమాదం ఇంకొకటి లేదు, అంతకంటే దారుణమైనటువంటి దుస్థితి ఇంకొకటి లేదు. ఈ సత్యాన్ని గ్రహించి దుఃఖేషు అనుద్విగ్న మనాహ సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్ మునిరుచ్యతే అంటున్నాడు కదా భగవంతుడు. అందుకని ఈ సుఖానికి పొంగిపోవటం, ఈ దుఃఖానికి కృంగిపోవటం మన హృదయంలో ఉన్నటువంటి దౌర్బల్యాన్ని సూచించే అంశమే తప్ప ఆధ్యాత్మికంగా మనం ఉన్నతమైన స్థితిని పొందాలనుకుంటే, పొందేందుకు ప్రయత్నించాలనుకుంటే వీటికి కాదు మనం ప్రాధాన్యాన్ని ఇవ్వవలసింది, భగవత్ సంబంధమైన వాటికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. అంటే భగవత్ చింతనలో మనం లోపం చేస్తూ ఉంటే అక్కడ మనకు దుఃఖం కలగాలి. ఎందుకంటే కామం, క్రోధం, లోభం ఇవన్నీ కూడా మరి నరకానికి 3 ద్వారాలని భగవంతుడు చెప్తున్నాడు కదా. కామ క్రోధస్తథా లోభ తస్మాదేతత్రయం త్యజేత్ త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః. మరి ఈ కామక్రోధ లోభాదులు కూడా మనకు మేలును చేస్తాయి ఒకవేళ ఆ కామం కానీ, ఆ క్రోధం కానీ, ఆ లోభం కానీ భగవత్ సంబంధంగా మనం కలిగి ఉంటే. అందుకే కామక్రోధాభిమానాదికం తస్మిన్నేవ కరణీయం అంటున్నాడు నారద మహర్షి తన భక్తి సూత్రాల్లో. అందుకని భగవంతుడి విషయంలో కలిగి ఉంటే ఎట్లా అయితే కామాద్ గోప్య, మరి భయాత్ కంస, ద్వేషాచైద్యాదయో నృపా, శ్రీకృష్ణుడి విషయంలో వైరాన్ని కలిగి ఉండి కూడా మరి శిశుపాలుడు ద్వేషభావంతో కూడా భగవంతుణ్ణి పొందాడు. అట్లానే మరి కంసుడు భయంతో, ఆయనంటే భయపడ్డాడు కంసుడు, ఆ భయంతోనే నిరంతరం ఆయన్ని స్మరించి కృష్ణుణ్ణి చేరుకున్నాడు. మరి కామంతో అంటే కామభావంతో గోపికలు శ్రీకృష్ణుణ్ణి పొందారు. కాబట్టి భావం ఏదైనా కానీ భగవంతుడు లక్ష్యం అయినప్పుడు హృదయ శుద్ధి అవుతుంది, హృదయం నిర్మలమవుతుంది. అందుకోసమని చెప్పి ఏన కేనాప్యుపాయేన మనః కృష్ణే నివేశయేతనన్నారు. ఉపాయం ఏదైనా కానీ లక్ష్యం భగవంతుడైతే మనస్సును ఆయనకు దగ్గర చేసే ప్రయత్నం చేస్తే
ఆ మనస్సు తప్పనిసరిగా నిర్మలమవుతుంది, విశుద్ధమవుతుంది. భగవంతుడు ఆ మనస్సును దివ్యమైనదిగా చేస్తాడు. కానీ మనం ఇతరమైన వాటిని గొప్పవిగా భావించి, అట్లానే శరీరమే మనం అనే భ్రమను, అజ్ఞానాన్ని కలిగి ఉండి, ఆ సంబంధంగా శరీరానికి ఏది సుఖాన్ని కలిగిస్తుందో, శరీరానికి ఏది దుఃఖాన్ని కలిగిస్తుందో, శరీర సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవే మనకు సంబంధించినవి అనే భావాన్ని కలిగి ఉంటే మనం ఆధ్యాత్మికంగా చాలా వెనకబడతాము, చాలా నష్టపోతాము. ఎందుకంటే ఆధ్యాత్మికంగా మనం పొందవలసిన ప్రయోజనాన్ని మనమే కాదనుకుంటున్నట్లు, మన స్వరూపాన్నే మనం ఒప్పుకోనట్లు కదా. ఆధ్యాత్మికంగా మనం చేసే ప్రయత్నం ఆధ్యాత్మిక లాభాన్ని పొందటానికి కదా. అంటే శాశ్వతమైన ప్రయోజనాన్ని, శాశ్వతమైన సుఖాన్ని, ఆనందాన్ని పొందాలనేది జీవుడి లక్ష్యం. అంతేగాని శాశ్వతమైన దుఃఖాన్ని పొందటం కోసం కాదు కదా. అల్పమైన వాటి కోసం ఆరాటపడితే శాశ్వతమైన దుఃఖాన్ని పొందాల్సి ఉంటుంది. కానీ భగవంతుడి గురించి ఆరాటపడితే శాశ్వతంగా మన జన్మను సఫలం చేసుకున్నట్లవుతుంది. ఇంతకంటే విశేషమైనటువంటి ప్రయోజనం ఏముంటుంది? అందుకోసం అని చెప్పి భగవంతుడు ఈ శరీరం తన సాధన, అంటే తనకు దగ్గర చేసే సాధన నిమిత్తం ఇచ్చిన గొప్ప అవకాశంగా మనం గుర్తించాలి, తెలుసుకొని జాగ్రత్త పడాలి. ఎందుకంటే శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ధర్మ సాధనం, ధర్మం అంటే ధర్మో మద్భక్తి కృత్ ప్రోక్త అంటున్నాడు భగవంతుడు ఉద్ధవుడితో. ధర్మం అంటేనే ఆయన భక్తి చేయడం. కాబట్టి ఆయన్ను భజించటానికి, ఆయనను సేవించటానికి, ఎట్లా అయితే వాణి గుణాను కథనే శ్రవణౌ కథాయాం హస్తౌ చ కర్మసు మనస్తవ పాదయోర్న స్మృత్యాం శిరస్తవ నివాస జగత్ ప్రణామి దృష్టిస్సతాం దర్శనేస్తు భవత్తనూనాం అంటున్నారు మణిగ్రీవ నలకూబరులు శ్రీకృష్ణుణ్ణి దర్శించుకొని. కాబట్టి ఈ ఇంద్రియాలకు ప్రయోజనం భగవత్ సేవ చేసుకోవడం. మరి కులశేఖరులు ముకుందమాలలో జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం అని చెప్పి పాణిద్వంద్వ సమర్చర్యాచ్యుత కథా శ్రోత్రద్వరత్వం శృణు జిగ్రఘ్రాణ ముకుంద పాద తులసీం మూర్ధన్నమాధోక్షజం అని చెప్పి ఇంద్రియాల యొక్క ప్రయోజనం, మనస్సు యొక్క ప్రయోజనం భగవంతుణ్ణి లక్ష్యం చేసుకోవటం, ఆయన సేవ చేయటం. మరి ఇంత గొప్ప లక్ష్యాన్ని, మన శ్రేయస్సుని అలక్ష్యం చేసే సాహసానికి మనం పాల్పడకూడదు. ఎందుకంటే మానవ జన్మ అంత సులభంగా మరలా దొరికేది కాదు. జన్మాంతర సహస్రైస్తు మానుష్యం హి దుర్లభం దుర్లభో మానుషో దేహో దేహినాం క్షణభంగుర తత్రాపి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియదర్శనం జంతూనాం నరజన్మ దుర్లభం. కాబట్టి ఈ ప్రమాణాలన్నింటినీ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మన శ్రేయస్సుకు సంబంధించి శాశ్వతమైనటువంటి లాభాన్ని, పరమ లాభాన్ని మనం కోరుకోవాలి. అంతేగాని దేహభావాన్ని పెంచుకొని అహంకార మమకారాలకు లోనై, రాగద్వేషాలకు లోనై, మోహాన్ని వీడని మానసిక బలహీనతలతో ప్రకృతి బంధంలో చిక్కుకొని దురవస్థల పాలయ్యే దుస్థితి నుండి మనం బయటపడాలి. భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఈ సంసారం కానీ, ఈ మాయాక్షేత్రం కానీ మనకు దుఃఖాన్ని కలిగించేది కాదు, పరమ సుఖాన్ని కలిగించేదవుతుంది. కానీ భగవంతుణ్ణి భజించకపోతే, భగవంతుడు మన లక్ష్యమని తెలుసుకోకపోతే ఇది దుఃఖాలయం అవుతుంది. ఎందుకంటే భగవంతుడే దీనిని దుఃఖాలయం అని అంటున్నాడు. దుఃఖాలయం అశాశ్వతం అంటున్నాడు. కాబట్టి ఇది అశాశ్వతమైనటువంటిది, ఇది దుఃఖాలయమైనటువంటిది అని. మరి మనం కోరుకునేది సుఖాన్ని కాబట్టి ఆ సుఖం ఎలా దొరుకుతుంది, ఎలా కలుగుతుంది అనే దానికి కూడా ఆయన సమాధానం చెప్తూ ఇమం శరీరం, మరి ఈ శరీరం ఏదైతే ఉందో ఈ శరీరాన్ని భగవద్భజన నిమిత్తం వినియోగిస్తే భజస్వమాం అంటున్నాడు. అంటే ఆయన్ని భజిస్తే
మనం సుఖాన్ని పొందగలుగుతాం. ఎందుకంటే ఆయనే ఆనందం కాబట్టి. ఆనందాన్ని ఆశ్రయిస్తే ఆనందం కలుగుతుంది. ఆనందానికి విముఖంగా మనం ఉంటే దుఃఖమే కలుగుతుంది కదా. అంటే మనకు దుఃఖం లక్ష్యమా ఆనందం లక్ష్యమా అనే దాంట్లో మనకు స్పష్టత కావాలంటే భగవంతుడికి విముఖంగా మన మనస్సును పెడితే మనం దుఃఖాన్ని కోరుకుంటున్నట్టు. మరి ప్రయత్నం దుఃఖం కోసం చేస్తూ సుఖం కలగాలంటే ఎలా కలుగుతుంది? అట్లానే భగవంతుడికి అభిముఖులం అయితే ప్రయత్నం ఆనందం కోసం చేస్తున్నప్పుడు దుఃఖం ఎందుకు కలుగుతుంది? అందుకని భౌతికమైనది, లౌకికమైనది, సాంసారికమైనది, మాయికమైనది సుఖమే కాదు, దుఃఖమే కాదు. అలౌకికమైనటువంటి సుఖాన్ని దూరం చేసుకోవడమే దుఃఖం. అలౌకికమైనటువంటి శాశ్వతమైన ఆనందాన్ని పొందటమే సుఖం. హరయే నమః, గురవే నమః.